హల్లెలూయా. అందరు సంతోషంగా ఉన్నారు కదండి. హల్లెలూయా. ఎవ్వరు కూడా అనాలోచితంగా ఉండదు. ఇది ప్రభు సన్నిధి. ఆయన ఏం చేస్తుంటాడండి, ప్రతి దాన్ని చూస్తూ ఉంటారు కదా, ప్రతి మాట కూడా వింటూ ఉంటారు. వినేవాడే కదా మన దేవుడు, నిద్రపోయేవాడా, అన్నీ చూస్తూ ఉంటాడు. సీసీ కెమెరాలు ఏమైనా మోసం చేస్తాయేమో కానీ ఆయన కళ్ళు ఎదురు నుంచి మనం ఏది కూడా ఎప్పుడు కూడా తప్పించుకోలేదు. నా అంశం ఏంటంటే పరిశుద్ధత. ప్రభులో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలండి, పరిశుద్ధుడిగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు. ఎక్కడంటది ఈ మాట, యెషయా గ్రంథంలో చూసినట్లయితే 9వ అధ్యాయం కింద నుంచి రాయబడిన మాట ఏంటంటే, దేవదూతలు ఏమంటాయంట, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆయన ఏం చేస్తుంటాయంట, పొగుడుతూ ఉంటాయంట. మనం కూడా ఆ పరిశుద్ధుడి యొక్క బిడ్డలు, కుమార్తెలైన కుమారులైన పరిశుద్ధులమే. మనం కూడా మన మాటలో పరిశుద్ధత ఉండాలి, మన చూపులో పరిశుద్ధత ఉండాలి, మన నడకలో పరిశుద్ధత ఉండాలి, అన్ని విషయాల్లో కూడా పరిశుద్ధత ఉండాలి. నేను ముందే చెప్పాను కదా, ఆయన పరిశుద్ధత లేకుండా ఎవరిని కూడా పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడం కదండి. ఒక ట్రైన్ కానీ ఒక బస్సు కానీ ఎక్కాలంటే కనుక టికెట్ ఉండాలి కదండి. పరలోకమైన టికెట్ చాలామంది బాప్తీసం తీసుకుంటారు. బాప్తీసం తీసుకున్నంత రాని పరలోకం వెళ్ళిపోతామన్నకి గ్యారంటీ లేదు. ఏం చేద్దంటే ఆయన అన్నీ కూడా మన పేర్లు రాస్తూ ఉంటాడు, మనకు చిట్టా ఉంటుంది. మా ఊర్లో ఒక ఆయన ఉంటా ఉండేవాడు. ఇది సోది చెప్పి అంత సమయం కాదు కానీ చక్కగా వినడానికి కొంచెం విరుసొప్పుకుంటాయని 2 మాటలు చెప్తా ఉన్నాను. చాలా ధనవంతుడు. ఆయనకి 5 కుమార్తెలు ఉండేవారు. ఇంచుమించు 10 ఎకరాల స్థలం ఉండేది. ఆయన ఎదరొక ఇద్దరు నడుస్తూ ఉండేవారు, వెనకాల 2 నడుస్తూ ఉండేవారు. 5 కుమార్తెలకు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత అన్నీ చక్కబడిపోయిన తర్వాత ఆ ఇల్లు తప్ప ఏమీ మిగలలేదు. మిగలేకపోతే భార్య చెప్తా ఉంది, యోగులాగా యోగు గారి భార్య అలాగే అంటూ ఉంటుందంటే, ఒరే నువ్వు చచ్చిపోరా ఇంకా బతకని చెప్తూ ఉండేది. నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు నేను అన్యుడిగా ఉండేవాడు కాబట్టి ఆ లాంగ్వేజ్ నాకు తెలిసింది కాదు. అతను అంట ఉండేవాడు, అమ్మ మూట పెద్దదైపోతుంది అంటే ఆ టైంలో నాకు అర్థం లేదు. కానీ ఈ టైంలో నాకు అర్థమైంది ఏంటంటే, పాపం అనే మాటలు మూట పెద్దదైపోతే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అడ్డొచ్చేస్తుందని ఆ మాటలు అని చెప్తా ఉంటాడు. అలాగా మన మాటను బట్టి, మన తలంపులు బట్టి మన మార్గాలకి అడ్డుగా ఉంటాయేమో అని అనుకుంటున్నాను. ఇశ్రాయేలులు పరలోకం నడిపించేటప్పుడు ఆ యొక్క కానాను ప్రదేశానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు రిస్క్లో అనేకమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి దేవుడు ప్రేమించి ఆ వాగ్దాన దేశాన్ని తీసుకెళ్ళడానికి మోషే ద్వారా వెళ్తా ఉన్నప్పుడు బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు, అడిగిన ప్రతీదీ ఇస్తా ఉన్నాడు కదండి. అక్కడ వాళ్ళు మోషేని ఇబ్బంది పెడతా ఉన్నారు, అయ్యా మేము ఇక్కడ చాలా మన్నా ఏంటి, తినడం ఏంటి, అత్యంతం ఏంటి, మాకు చాలా అసహ్యం ఉంది, మాకు మాంసం లేకుండా మేము బ్రతకలేము అది అని అంటుంటే మోషే చాలా బాధపడుతూ ఉంటాడు. ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏంటి అయ్యా నేను వీళ్ళకి కన్నా నాకు చేశానా, నాకు ఇంత భారం ఎందుకు పెట్టావని అడుగుతూ ఉన్నప్పుడు సంఖ్యాకాండంలో ఒక మాట రాయబడి ఉంటుంది. 11వ అధ్యాయము 16 నుంచి చదవచ్చు కానీ 18 నుంచి చదివినట్లయితే, నీవు జనులను చూచి ఇట్లనము, మిమ్మలను మీరు రేపటికి పరిశుద్ధపరచుకుని మీరు మాంసములు తిందరు. ఆమేన్, హల్లెలూయా. రేపటికి రేపు ఏమవ్వాలి, పరిశుద్ధపరచుకోవాలి. మన మీద ఎప్పుడు కూడా పరిశుద్ధత విడిచిపెట్టడానికి వీళ్ళు అంత బుద్ధి ఎలాగున్నారంటే, వారు పరిశుద్ధత లేని వారుగా ఉన్నారు. అంటే సనుగుతూ ఉండేవారు కదండి. కొన్ని కుటుంబాలు చూసారా, భార్య భర్తలు చదువుతూ ఉంటారు. కొన్ని కుటుంబాలు బిడ్డల మీద, అత్తగారుల మీద, ఆ ఇంటి మీద ఆ సనుగుతూ ఉన్న ఆ ఇల్లు ఎప్పుడు కూడా దీవించబడదు. దేవుడు వింటూ ఉంటాడు అన్నిటిని. కాబట్టి ఆ ఇశ్రాయేలీయుల సనుగంతా కూడా మోషే ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు రేపటికి వాళ్ళని పరిశుద్ధపరచుకోమను, మరి నేను రేపు వాళ్ళకి మాంసాన్ని ఇస్తాను, చచ్చే వరకు కూడా ముక్కుళ్ళంట నోటంట మరి ఆ మాంసాన్ని కక్కే అంత వరకు కూడా దేవుడు సమృద్ధినిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇవ్వదలుచుకుంటే సమృద్ధిని ఇస్తాడు కానీ కొంచెం కొంచెం ఇవ్వడం. అయ్యా మేము అప్పుల్లో ఉన్నాం, లేకపోతే బాధల్లో ఉన్నాం, ఉద్యోగం లేకుండా ఉన్నాం, అనారోగ్యంతో ఉన్నామంటే మందలో ఆయన లోపం అండి. ఆయన సర్వ సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా.
మొదటి మాటగా చూసినట్లయితే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చెప్తాం. అక్కడ క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడాలి. అక్కడ ఏం చేయాలంట? క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధపరచాలి. ఆయన రక్తంలో ఏం లేదండి, పాపం లేదు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఏమాత్రం కూడా పాపము లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఆయన రక్తంలో కడగబడిన వారు కాబట్టి మనలో కూడా ఏముండకూడదు, పాపం ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా. ఏమంటే నేనేం పాపం చేస్తలేదు కదండి అంటే మన వాళ్ళు అందరూ అనుకునే మాట ఏంటంటే వ్యభిచారం చేస్తేనే పాపం అనుకుంటారు కదండి. కాదు, అది పెద్ద పాపమే. మరి ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే, వాక్యాన్ని ధ్యానం చేయకపోవడం కూడా పాపమే, కానీ మనం నెత్తి మీద వేసుకోవడం కానీ చూడటం కూడా పాపమే, అబద్ధ సాక్ష్యం చెప్పడం కూడా పాపమే, సోది చెప్పడం అంటే ముసలమ్మ చెట్లు చూస్తారా ఆ ఇంటి గురించి ఇంటి గురించి ఆ ఇంటి కాడ చెప్తుంటారు, అది కూడా పాపమే. అందుకే అంటున్నాడు దేవుడు, ఆయన రక్తం ద్వారా కడగబడ్డ వారందరూ కూడా పరిశుద్ధపరచుకోబడాలి. నేను 4 మాటలు చెప్తాను, 4, 5, 15 నిమిషాలు చెప్తాను. తర్వాత జాయిలను వినయాన్ని ప్రేమించి ఇచ్చిన జస్లీని బట్టి 2 మాటలు చెప్పాలనుకున్నాను. వాళ్ళకి కూడా చెప్పాలి కాబట్టి ఆ పుట్టినదిన సందర్భంగా 4 మాటలు చెప్తాను. నా మొదటి మాట ఏంటంటే రక్తం ద్వారా పరిశుద్ధపరచుకోవాలి. 2వ మాట చూసినట్లయితే 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే అక్కడ వాక్యం ద్వారా పరిశుద్ధపరచుకోవడం కదా. ఒకసారి ఏలయనగా ప్రార్థన వలనను ఆమేన్ హల్లెలూయా. మనము వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడాలి. నిత్యము బిడ్డలకి ఏం బోధిస్తూ ఉంటాం? వాక్యాన్ని బోధిస్తూ ఉంటాం. నిత్యము ఏం తింటా ఉండాలి? శరీరానికి ఏమి ఆహారం తింటాం, ఆత్మకి ఏం పెట్టాలండి? వాక్యం పెట్టాలి. 119వ అధ్యాయం అంతా కూడా వాక్యం నీ పాదములకు మరి మార్గానికి దీపమైంది వాక్యం. ఇలాగా అనేక మాటలు 119వ అధ్యాయం అంతా కూడా వాక్యం గురించే ఉంటుంది. వాక్యం చదివేటప్పుడు, వాక్యం ధ్యానించేటప్పుడు అపహాసులు కూర్చుండే చోట కూర్చోకుండా ఏం చేయాలంటే దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. ధ్యానించేవాడు ఎవడు? ధన్యుడు, అన్యుడు కాదు, ధన్యుడు. ధన్యుడిగా ఉండాలి మనం, అంతేకాని అన్యుడిలాగా ఉన్నాక వీరు లేదు. అన్యులతో మాట్లాడేటప్పుడు అన్యుల్లో మాట్లాడి గుళ్ళోకి వచ్చిన పౌరులాగా ఇది కాదు. దేవుడు నాకు నేర్పలేదు. మన మాట ఏంటంటే వాక్యానుసారమైన జీవితం మనకు ఉండాలి. వాక్యం చదవటమే కాదు, వాక్యం ధ్యానించడమే కాదు, వాక్యానుసారమైన బ్రతుకు మనలో ఉండాలి. నా 2వ మాట ఏంటంటే మొదటిది రక్తం ద్వారా పరిశుద్ధపరచబడాలి. 2వ మాట వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడాలి. 3వ మాట చూసినట్టయితే రోమపత్రిక 15వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. ఆమేన్ హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట నా అంశంలో ఏంటంటే ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. మన ఆత్మ ఏంటండి? సంచారం చేస్తూ ఉంటుంది. హృదయం కూడా ఉంటుంది కానీ ఇంటికి తాళం వేసాను లేదు, మరి గుండాలు పెట్టడం లేదు, గ్యాస్ ఆఫ్ చేసాను లేదు. అనేక హృదయంలో సంచలనమైన మనస్సు మనకి కలిగి ఉంటుంటాం. ఈ ఆత్మ దేవుడు అనుగ్రహించిన ఆత్మని దీన్ని ఏం చేయాలి? ఒక పంజరంగా ఉంచాలి. దీన్ని ఆత్మని పరిశీలన చేస్తూ ఉంటుంది. ఆత్మ చెబుతూ ఉంటుంది పాపంలోకి వెళ్తున్నప్పుడు నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నీ మాట సరిగా ఉండాలి, నీ చూపు సరిగా ఉండాలి, నీ ఆలోచన ఈ ఆత్మ లేకపోతే మనం బలమైపోతా ఉంటే క్రైస్తవులు చిన్న భిన్నమైపోతాం కదండి. భక్తులు చాలామంది కూడా పాడైపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆత్మ లేనివాడు నావాడు కాదంటున్నాడు. ఆత్మ ఎవరికి ఉంటుంది? ఆత్మలో ఎన్ని వరాలు ఉంటాయి? 9 వరాలు ఉంటాయి. ఆత్మ ఫలమైన ఏమనగా అంటే సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ దేవుని పెట్టలే, మీరందరూ కూడా చక్కగా మరి సిస్టర్ గారు నేను చెప్తుంటే చాలా ఆనందం వచ్చేసింది. మా చర్చిల్లో సాధారణంగా జాయిలింగ్ తప్ప ఎవరికి మైక్ నేను
ఎందుకంటే అంతగా చెప్పి వాళ్ళు ఎవరు కూడా లేరు. నేను మీ పాస్టర్ గారిని చాలా మెచ్చుకుంటున్నాను. ఏం చేద్దంటే కొన్ని సంఘాల్లో ప్రార్థన కూడా ఇవ్వరు. మీ సంఘంలో చక్కటి శిష్యులు తయారు చేస్తూ ఉన్నారు. ఎంత మంచి మనసు. మీరందరూ వెళ్ళి ఇంట్లో కూర్చోవడం, ఇక్కడ ప్రసంగం చేయడం కాదు, కానీ అనేకులను ఆయన బయటకు త్రిప్పేవారుగా ఉండాలి. మైక్ ఇచ్చుకుని మైక్లో చెప్పడమే కాదు, బయట కూడా ఇదే విధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా చిన్న ఇన్సిడెంట్స్ జరిగితే అది ఏం చెప్తామంటే ఇంకా చెలవలు పలవలు పెద్దవి చేసేసి ఇంకా అలాగా అనుకున్నదోడు జరిగేదోటైతే ఎన్నో చెప్పేస్తాం. అలాగే ప్రభువులో నడిపించడానికి కూడా రేపొద్దున సిగ్గుపడవలసిన అవసరం లేదు. రేపొద్దున ఊరికి వెళ్ళేస్తాడండి. ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే దేవుని అంగీకరించి ఆ మందిరానికి వస్తారో ప్రతి వారిని కూడా దేవుడు లెక్క అడుగుతాడు. అడిగినప్పుడు ఏం చెప్తాం? తలదించుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. అప్పుడు మనం ధైర్యంగా మరి ఇప్పుడు మనం అనేకులు సువార్త కదా నేను చెప్తుంటాను కదా, మీ సంఘంలో చాలాసార్లు చెప్పాను. నేను ఛత్తీస్గఢ్ నుంచి ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ వరకు ఆ ప్రాంతాలన్నీ కూడా సువార్తను ప్రకటించాను. హల్లెలూయా. మాకు 4 మండలాలు ఉంటాయి. 4 మండలాలు పోనీ మండలానికి 20 వేసుకున్న 4 మండలాలు అంటే 4 20 అంటే 80 గ్రామాలు. 80 గ్రామాలు అంటే గ్రామానికి కనీసం మరి 10,000 వేసుకున్న 80,000 మంది, 1,00,000 మందికి సువార్త ప్రతి కుటుంబం దగ్గరికి, ప్రతి గడపకి వెళ్ళి సువార్తను ప్రకటించాను. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలియని విషయంలో, తెలియని తరంలో ఏం చేద్దంటే నాకు సువార్త ప్రకటించడమే తెలుసు, కానీ ఇలా చెప్పుకోవాలని అంత మైండ్ నాకు లేదు, అంత తెలివితేటలు కూడా నాకు లేవు. ఏంటంటే ఎవరో రమ్మనివ్వరు. ఆ పత్రికలు అట్టుకొని ఆ ఇంటింటికి తిరుగుతూ ఉంటే కొట్టిన రోజులు ఉన్నాయి, గెంటున్న రోజులు ఉన్నాయి, పడిపోయిన రోజులు ఉన్నాయి. అయినా నేనేం బాధపడలేదు, సిగ్గుపడలేదు. ఏం చేద్దంటే మరి నాకు అంత అలాగ అనిపించలేదు. ఇంకప్పుడైతే మేము దేవుని నమ్ముకోలేనప్పుడు 25 సంవత్సరాల క్రితం మన సిస్టర్ గారు చెప్పారు, నేను 2000లో బాప్తిసం తీసుకున్నాను అని చెప్తున్నాను అన్నారు. నేను కూడా 2000లోనే తీసుకున్నాను, కానీ సేవా పరిచర్యలో ఇంకొక ముందా 5 సంవత్సరాల ముందు నుంచి ఉన్నాను, కానీ అన్యుడిగానే ఉన్నాను. మాటలు అలాగే ఉన్నాయి, ఆ చూపుల తలంపులు అన్నీ అలాగే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నానో, ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించానో, పాపం అంటే నాకు అసలు తెలియదు. హల్లెలూయా. ఇలా చెప్పగలరండి ఎవరైనా? ఏమంటే నేను బాప్తిసం తీసుకున్నప్పుడు ఇప్పుడు వరకు ఏ పాపం ఎరగన్నాడు అని చెప్పగలిగి దమ్ము ఉండాలి కదండి. నేను చెప్తున్నానంటే నాకు దమ్ము ఉంది. హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా ఆ ప్రభు బస్సు వస్తుంటూ ఉంటాను. సంవత్సరంన్నర నుంచి మేడం గారి దగ్గరికి వెళ్తే మహా తక్కువ 2-3 నెలలు వెళ్ళి ఉంటానేమో. ఇన్ని రోజులు కూడా ప్రభు పనిలోనే ఉన్నాను, ఇన్ని రోజులు కూడా మందిర నిర్మాణంలోనే ఉన్నాను. ఎక్కడ నా సుఖ సంతోషాల కోసం కానీ, నా బిడ్డల కోసం కానీ, నా భార్య కోసం కానీ నేను ఎప్పుడు ఆశపడ్డాను. ఏం చేద్దంటే ప్రభు పనిలో ఉన్నప్పుడు ఏది కూడా గుర్తుకు రానాకి వెళ్ళలేదు. నా కుటుంబం గుర్తుకు రానాకి వెళ్ళలేదు, ఇంకొకటి గుర్తుకు రానాకి వెళ్ళలేదు. ఎప్పుడు ప్రభు మీద ఆనుకుని ఉండాలి. అప్పుడు మనకి ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ప్రపంచ వివేచన వరాలు ఇస్తాడు. అనేక వరాలతో నింపబడి మనం ఉంటాం. హల్లెలూయా. అంతేగాని ఉంటుంటే ఏమీ చేయకుండా, ప్రార్థన చేయకుండా, ఏమంటారు సత్క్రియలు లేకుండా దేవుణ్ణి చూడటం, దేవుని ఆత్మను పొందుకోవటం అబద్ధం. ఒకవేళ నువ్వేదో పూలేసినంత రాని ఆత్మ వచ్చినట్టు ఎవరు కూడా నమ్మరు అండి. జ్వరం వచ్చినట్టుగా ఏమిటి చూస్తారండి? థర్మామీటర్ ఒకటి చూస్తారు. క్రైస్తవుని ఏమిటి చూస్తారండి? మోకాలు చూడవచ్చు, ముఖం చూడవచ్చు, ప్రార్థన అనుభవాన్ని కూడా చూడవచ్చు అండి. ఫ్లోయింగ్ ప్రార్థన చేసేటప్పుడు సిస్టర్ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఎంతో ఆనందం అనిపించింది. ఎందుకంటే ఆ ఫ్లోయింగ్ అలాగే వెళ్ళిపోవాలి, అంతేగాని మరి అది నెతుక్కున్నట్టు కాకుండా ఆత్మలో బలంగా ఉన్నవారు చక్కటి ప్రార్థనాపరులుగా ఉంటారు. మనం ఆ 3వ మాట ఏంటంటే రోమపత్రిక 15వ వచనంలో రాయబడిన మాట, ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడాలి. ఈ ఆత్మని ఎప్పుడు కూడా దావీదు అంటుంటాడు, బెత్షెబాతో పాపం చేసిన తర్వాత అంటాడు, 51వ కీర్తనలు అంటాడు, అయ్యా నన్ను హిస్సోపుతో కడగంటాడు. దేనితో కడగాలంట? హిమము కంటే తెల్లగా. హిమము కంటే ఇంకా తెల్లగా ఉండేది ఏది లేదు, కానీ హిమము కంటే తెల్లగా కడగంటాడు. రాత్రంతా కూడా ఈ కన్నీరుతో పరుపు తేలబోతున్నా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి అనుభవం కలిగిన దావీదే. అలాగంటే రోజు మనం ఎన్నో పాపాలు చేస్తుంటాం.
చూపులో పాపం ఉంటుంది కదండి. అనేక విధాలుగా పాపంలో మనం కొట్లాడుతూ ఉంటాం. కానీ దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు నటిస్తా ప్రార్థన చేస్తాం, ఏమి ఎరగనోళ్ళ ప్రార్థన చేస్తున్నా కదండి. అని అంటున్నాడు లూకా సువార్తలో ఆయన అంటున్నాడు, అయ్యా నీ వైపు కన్నులెత్తుటకు కూడా నేను యోగ్యుడు కాదు కదండి. అంత భక్తులు, దాన ధర్మాలు, ఆ సత్క్రియలు చేసిన ఆయన అలాగంటే మనమెంత ఎప్పాటి వారు అంటే మనము చక్కగా ప్రార్థనలో ఆ తగ్గింపు కలిగిన ప్రార్థన ఉండాలి, ఆయనకి ఇష్టమైన ప్రార్థన ఉండాలి. రోజు అడుక్కోవడమే కాదు, వాళ్ళు దీవించి వీళ్ళు దీవించి వచ్చే ఇచ్చేయి, నాకు మాడిచ్చేయి, నాకు మిద్దిచ్చే, నాకు ఉద్యోగం ఇచ్చే, అడుక్కోవడమే కాకుండా దేవునికి పనికొచ్చి మాట్లాడుకోవడం ఉండాలి ప్రార్థనలో. చక్కటి ప్రార్థన అనుభవంలో మీరు ఉన్నారు, మిమ్మల్ని విమర్శించట్లేదు, అంత పెద్దోడు కూడా కాదు నేను. అయినప్పటికీ నేను వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరించేది ఏంటంటే సుంకరి ప్రార్థన మనం నేర్చుకోవాల్సిన వారిగా ఉన్నాం. మన ఆత్మని ఏం చేయాలి, నిత్యము ప్రార్థనలో నడిపిస్తూ ఆత్మని ఏం చేసుకోవాలంట, బలపరిచేవాడిగా ఉండాలి. ఇంకా 4వ మాటగా చూసినట్లయితే తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనంలో రాయబడిన మాట ఏంటంటే అక్కడ ఆ ప్రార్థన ద్వారా మరి మనము పరిశుద్ధతలో నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఎవరు చేశారు బైబిల్ గ్రంథంలో? చాలామంది భక్తులు చేశారు. దానియేలు చేశాడు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు చేశారు. షడ్రకు, అబేద్నెగోలు అందరూ కూడా రాజు పక్కన కూర్చునేవాడు కదండి. అండి షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళు మరి ఆ ప్రతిమకు నమస్కారం పెట్టమంటే చావానే దత్తంగా మేము పెట్టనన్నారు. తీసుకెళ్ళి రాజు దగ్గర నిలబెట్టినప్పుడు రాజు రికమెండ్ చేయొచ్చు, దానియేలు రికమెండ్ చేయొచ్చు, కానీ ఎవ్వరు చేయలేదు. వాళ్ళు అన్న మాట ఏంటంటే మీ ప్రతిమకి మేము నమస్కారం పెడతాం, మీరేం చేయాలనుకుంటున్నారు, అగ్ని గొడవలు వేయాలనుకుంటారు కదా, వేసిన పర్లేదు, వేస్తే నా దేవుడైన సజీవుడైన దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడైన దేవుడు, ఆయన రక్షించకపోయినా కూడా ఒకవేళ నేను చావుకైనా సిద్ధంగా ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. ఇవాళ మిమ్మల్ని ఒక పోలీస్ అయిన వచ్చి లోనికి వచ్చి మీ ఆధార్ కార్డులన్నీ ఇలా తీయండి అంటే మీరు ఎంతమందికి నిలబడతారండి? మీరు అందరు క్రైస్తవులు అంటున్నారు కాబట్టి మీకు ఆధార్ కార్డులు నేను తీసుకెళ్ళి మీకు రావాల్సిన రాయితీలు కొన్ని తీసేస్తానంటే చర్చలో మిగిలేదు ఒక్కళ్ళు ఇద్దరు తప్ప 100 మంది మిగలరు. హల్లెలూయా. అన్ని చర్చలు అలాగన్నా, మీ చర్చలు కాదు నేను చెప్పింది, మా ఊర్లో సంగతి చెప్తున్నాను. హల్లెలూయా. అంటే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ప్రార్థనా పరులు. వాళ్ళు వేసిన ముగ్గురిని అయితే 4 తిరుగుతూ ఉన్నారు. ఎవరండి ఆయన? ఇంకొక ఆయన పరిశుద్ధాత్మ దేవుడు చేయి పట్టుకుని నడుస్తూ ఉన్నాడు. రాజు చెప్తా ఉన్నాడు, అయ్యా మనం వేసిన 3 కదా, 4 తిరుగుతూ ఉన్నారు. ఏంటంటే వారిని దేవుని ఆత్మ కలిగిన వారు కాబట్టి, దేవునితో సహవాసం చేసిన వారు కాబట్టి వారు క్షేమంగా విడిపించబడ్డారు. మళ్ళీ ప్రార్థనాపరుడైన దానియేలు ఉన్నాడు, ఆయన కూడా కిటికీ గుండా తూర్పు కిటికీ వైపు తలుపు తెరిచి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన కూడా పట్టుకున్నారు. వాళ్ళ శాసనాల ప్రకారం దానియేలు కూడా ఇరిగించినాడు. చూసినప్పుడు ఆ సింహాల బోనులో వేసినప్పుడు ఆయన కూడా ప్రార్థించాడు. ఆ సింహం వచ్చి మరి రాత్రికాలం అంతా ఉపవాసం ఉన్నట్టుగా చూస్తూ ఉంటాం. రాజు సమర్థుడు, తప్పించగల సమర్థుడు, కానీ శాసనాలు అడ్డొచ్చినాయి. కానీ తప్పించడానికి అవకాశం లేకపోయినా కూడా దానియేలు భయపడినాడు. అదేం చేతంటే చిన్ననాటి నుంచి ఆయన భయభక్తులు కలిగిన వారు కాబట్టి మనం ఎవరైతే ఆయన్ని వెంబడిస్తామో చావుకైనా సరే మనం ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. అంతేకాని చచ్చిపోతాం, ఈ ఉపవాసం ఉంటే నేను చచ్చిపోతాం, ఉపవాసం ఉంటే నేర్చు వచ్చేస్తుంది, ఉపవాసం ఉంటే నేను లేవలేను అనుకోవడానికి లేదు. హల్లెలూయా. కాబట్టి నేను ఎన్ని మాటలు చెప్పండి? 4 మాటలు. మొదటి మాట ఏంటంటే యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధతలో నడుచుకోవాలి. రెండవ మాట మరి వాక్యమనే వాక్యానుసారమైన జీవితం అనుకుంటాను, వాక్యంలో నడాలి, వాక్యానుసారంగా జీవితాన్ని నడుపుకోవాలి. మూడవ మాట ఆత్మ ద్వారా మరి పరిశుద్ధపరచాలి. ఈ ఆత్మను ఎప్పుడు కూడా పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. 4వ మాట ప్రార్థన ద్వారా మరి ఈ పరిశుద్ధతలోనికి మనం నడిపించేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఇది లెంట్ డేస్కి సంబంధించిన మాటలు, 4 మాటలు. 15 నిమిషాలు అయింది కాబట్టి ఇంకో 15 నిమిషాలు నా టైం ఉంది కదా. హల్లెలూయా. జెరూసలేం గురించి మరి మనమందరం పిల్లలు కనబడడం కాబట్టి ఆ బిడ్డ గురించి
రెండు మాటలు చెప్తాను. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారు కదండి. వెనక వాళ్ళు నా వైపు చూడలేదు. చూడండి తప్పనిసరిగా. ఏం చేద్దంటే మనం ఇది 19వ మీటింగ్ అండి. హల్లెలూయా. ఆఖరికి మీరందరూ కూడా మరి 40 దినాల్లో మోషే ముఖం ఎల్లగైతే తెల్లగా ప్రకాశవంతంగా వచ్చిందో మీ ముఖాలు కూడా అలాగే ప్రకాశవంతంగా ఉండాలి. మరి మీరు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుకోవాలి. గొప్ప సాక్షులుగా ఉండాలి. 40వ దినాన్ని నేను వస్తాను. మీరందరూ ఎంతమంది సాక్ష్యాలు ఇస్తారో నేను చూస్తూ ఉంటాను. హల్లెలూయా. నేను వినాలి. ఏం చేద్దంటే సంఘాలు మీ సంఘం చాలా బలమైన సంఘం. చక్కటి వాక్యాన్ని సరిగ్గా చెప్పడానికనే భయపడతా ఉన్నాను. అయినప్పటికీ నాకు ఇచ్చిన మరి ఆధిక్యతను బట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మరి బిడ్డల గురించి మరొక మాట చదువుదాం. హల్లెలూయా. కీర్తనలు 127వ కీర్తన 28వ కీర్తనలో మరి చక్కటి మాటలు ఉంటాయి బిడ్డల గురించి. మరి జస్లిన్కి చెప్పడానికి అంత కాదు, కానీ జాయిలిన్కి చెప్పడానికి కూడా అంత ధైర్యవంతులు కాదు. ఇచ్చేదంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాక్యం ద్వారా పెంచబడ్డారు కాబట్టి ఇంకా చిన్నమంది తల్లులు ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా పెంచాలో, ఎవరు పెంచాలో అనే విషయాలు కొన్ని మాటలు మనం విందాం. అక్కడ రాయబడిన మాట 127 ఎక్కువ ఇల్లు కట్టించని ఎడల వ్యర్థము. ఎవరు కడతారండి ఇల్లు? నేను అనుకున్నామండి, నేను 2వ అంతస్తు కడుతున్నప్పుడు మా పిల్లలు అన్నారు, నువ్వు కట్టద్దు డాడీ సరిపోద్ది మనక అన్నారు. లేదు 2 అంతస్తులు ఉంటే పెద్ద గౌరవం వచ్చేది, పెద్ద ఇదైపోద్ది, పెద్ద ఇల్లులాగా అంటుందని నేను కడతా ఉంటే పిల్లలు తిట్టడమే, తాపీ మేస్తుల్లో తిట్టడమే. హల్లెలూయా. నేను రోజు ఏడుస్తూ ఉండేవాడిని, వీళ్ళు ఏంటి అందరు నన్నే తిడుతున్నాడు, ఆ పని చేయలేకేమో తాపీ మేస్తులు తిడుతున్నారు, వీళ్ళేమో డబ్బులు నాయనగా ఇంట్లో నన్ను హెరాస్మెంట్ పెడతాను, చాలా ఏడుస్తూ ఉండేవాడిని. ఒక రోజు నేను రాత్రి 1 గంటల సమయంలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. 127వ కీర్తన చదువు అంటున్నాడు. పరిగెత్తుకెళ్ళి అప్పటి వరకు చదువుతాను, కానీ ఆ వాక్యం ఏంటి అని కప్పుకొని చూసేదానికి ఎక్కువ ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమన్నాడు. అంటే అంతవరకు నేను ఏమనుకున్నాను, నేను కట్టేస్తున్నాను అనుకుంటున్నాను. నా బలము, నా డబ్బు, నా మేస్త్రులు, నా భూమి అనుకుంటున్నాను, కానీ కట్టుబాటు ఎవడండి? అయినే. ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక భార్య భర్తల మధ్య సంబంధం కలిగి ఉండాలన్నా కట్టుబాటు అయినే. బిడ్డలు ఇచ్చేవాడు కూడా కింద 28వ వచనంలో అంటాడు, మరి నీ పిల్లలను చూసేద్దామంటాడు. హల్లెలూయా. మా మనలో మా పిల్లల మీద నాకు అంత ఉండదు, అంటే ఉంటుంది కానీ నా ఎదురుగుండా మాట్లాడరు కాబట్టి నన్ను ప్రేమిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆ బ్యాక్ వెనక నుంచి చేస్తూ ఉంటాను. నా ఎదురుగుండా ఎప్పుడు మాట్లాడరు కాబట్టి ఆ పిల్లలు అంటే నాకు ప్రాణం అనమాట. జాయిన్ కొడుకున్నాడంటే ఆడికి మరీ ప్రాణం. నా భార్య తర్వాత ఆడే ఇంకా మరి నేను ఆడిని చూడకుండా ఉండలేను అసలు. ఆడు నన్ను విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత ఆడు చొక్కా వేసుకొని మన పక్కనే 2-3 రోజులు అలాగే ఎట్టుకుని పడుకుని ఇదేంటి ఈడు బట్టలు వేసుకుని ఇక్కడ మాకు పడుకున్నాను. ఆడికి ఏమైనా మళ్ళీ ఏమైనా తేడాగా ఉంటుంది ఏమొచ్చి చక్క తీసి ఉతికేసి మళ్ళీ పెట్టేసాను. హల్లెలూయా. అంటే అంత పిచ్చి అనమాట. నీ పిల్లలను చూచుతావంటే ఆ బిడ్డల మీద ప్రేమ ఉండాలి. అని వచ్చి ఇది ఎంత తెల్ల బట్టలు వేసుకున్నా పిల్లలు ఇక్కడ ఎక్కించుకుంటాను. ఏం చెప్తాను, ఎంత ఇదైతే పిల్లల మీద అలాగ ఉండాలి. కుటుంబం అన్న తర్వాత దేవుడు మనకి ఇచ్చిన ప్రతీదీ కూడా శ్రేష్టమని చెప్తాడు. మనం ఉపయోగించుకోవటంలో ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మన బిడ్డలో నాకులా పుట్టలేదు, ఎర్రగా పుట్టలేదు, నల్లగా సైతాన్లా పుట్టుగా అంటున్నాడు అని అనుకోనకు వీల్లేదు. దేవుడు నీ స్థామతను బట్టి నీకు ఇస్తాడు అంతే. దాన్ని ఎలా చేయాలి? ఏమంటే మనకి ఇనిమి ఎలా దొరుకుతుందండి? భూమి నుంచి దొరుకుతుంది. అదంతా తీసి ముద్ద చేసి ఒక రాడుగానో, ఒక కత్తిగానో, ఒక చాకుగానో తయారు చేస్తారు. దాన్ని తయారు చేయటంలో తల్లిలో ఉంటుంది, కానీ ఇనుములో ఏముండదు కదండి. ఉంటుందా? ఇనుములు ఏముండదు. కాబట్టి మనము పుట్టే పిల్లలకి మనం ఏం చేయాలంటే తల్లి యొక్క బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది. తండ్రి ఏముండడు. ఆ తండ్రి కూరగాయలు కొనుక్కురామంటే కూరగాయలు కొనుక్కురావాలి. భరించువాడే కానీ పోషించేది, కర్తనాలు చేసేది అన్నీ కూడా తల్లి. కాబట్టి విలాప వాక్యాల్లో మాట రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుంది అంటే 2వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాట, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్ళు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిలో నీ హృదయాన్ని. తల్లి పాత్ర ఏంటంటే
ఖచ్చితంగా ఏ తల్లి అయితే 3 గంటలు లేచి తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం ఎప్పుడు కూడా నిత్యము మరి ఆ దీవెన ఆశీర్వాదాలతో ఉంటుంది. ఆ కుటుంబం ఎప్పుడు కూడా ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యో మా అబ్బాయి మా మాట అంటలేదండి, మా అబ్బాయి చదవట్లేదండి, మా అబ్బాయి ఇలాగండి అలాగన్నా అనడానికి లేదు. ఏంటంటే దేవుడు 3 గంటల సమయంలో నీ ప్రార్థన అంగీకరించాడు కాబట్టి నీకు ఇవ్వవలసిన దీవెనలన్నీ కూడా దేవదూతలు పట్టుకొచ్చి నీ ఊళ్ళో పెడతా ఉంటాయి. చాలామంది స్త్రీలు ఏం చేస్తూ ఉంటారంటే మరి ప్రార్థనకి కొంచెం తక్కువ ఇచ్చి కనమా విషయాలకి ఎక్కువ సమయం ఇస్తారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఏ తల్లి అయితే కనుక రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరిస్తే కనుక వారి కుటుంబం దీవించబడుతుందని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. స్త్రీలకి అర్థమవుతుంది కదండి, తెలుగులోనే చెప్తున్నాను. మీరందరూ కూడా మీ బిడ్డలు బాగోలేదు, చదవలేదు, ఉద్యోగాలు లేవు, మా బిడ్డలు రోగాలు వచ్చినాయండి, మా బిడ్డలకు తెలివితేటలు తక్కువ వచ్చినాయండి అని చెప్పడం లేదు. ఏదైనా తక్కువ వస్తే మీ ద్వారా తక్కువ వస్తుంది. ఏం చేద్దంటే మీ కడుపులోంచి పుట్టారు కాబట్టి మీ లక్షణాలు వస్తాయి కదండి. ఆడు ఎలాంటి లక్షణాలు వచ్చినాయి అంటే మీ లక్షణాలే వాళ్ళకి వస్తాయి కదండి. చెట్టు అయితే ఇత్తనం వేరే కాయదు. మా ఇంటికాడ తాడి చెట్టు ఎత్తే తాడి చెట్టే కాస్తుంది, కొబ్బరి చెట్టు ఎత్తే కొబ్బరి చెట్టే కాస్తుంది. అంతేకాదు తాటికాయలు కొబ్బరికాయలు కాయ, కొబ్బరికాయలు తాటికాయలు కాయ. కాబట్టి తల్లులు ఏం చేయాలంటే రేయి మొదటి జామున లేచి ప్రభు దగ్గర హృదయాన్ని కన్నీరును మరి ఇంక 2వ మాట చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట, మీ కుమార్తెలకు ఏం నేర్పాలంట? రోదన నైపుణ్యం. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కొంతకాలం నడిచింది పిల్లలకి. టీవీలు పెట్టేసి పిల్లలు డ్యాన్స్లు వెళ్తా నేర్చుకుంటారు కదండి. మీరు కాదు, మా ఊర్లో క్రైస్తవ పిల్లలు కూడా అలాగే డ్యాన్స్ వస్తారు, క్రిస్మస్ కూడా అలాగే డ్యాన్స్లు వేస్తూ ఉంటుంటారు. కానీ వాటి గురించి నేను ఏమంటలేదు కదా, వేయండి, ఎక్సర్సైజ్ అని మిగులుతుంది మీకు. ఏది చేసినా కానీ ప్రభువులో మీరు ఏం చేయాలంటే బిడ్డలకి ఏమి నేర్పాలంట? రోదన చేయటం. అంటే ఏడమ్మా కర్రచ్చు కొట్టడం కాదు అండి, ప్రార్థనలో ఏడ్చే అంగలార్పు నేర్పాలి. పిల్లలకి అతను నేర్పకపోతే, అంగలార్పు నేర్పకపోతే ఏముంటుందంట? అక్కడ కింద రాయబడిన మాట ఏంటంటే కిటికీలో గుండా మరణము ఎక్కుతూ ఉంటుంది. ఏం చేద్దంటే బిడ్డలకి, ఏ బిడ్డలకైతే వాక్యం నేర్పించవో, ఏ బిడ్డలకైతే ప్రార్థన నేర్పించవో, మా జాయిల నుంచి అక్క నేర్పిస్తా. పిల్లలు తీసుకుని ఒళ్ళు పెట్టుకుని స్కూల్కి వెళ్ళేటప్పుడు, మనతో దిగేటప్పుడు ఎప్పటికప్పుడు నేర్పిస్తూ ఉంటుంది. నేను చూసి చాలా ఆనందపడుతుంటాను. ఏం చేద్దంటే మరి మనకు వచ్చిన పిల్లలు బంగారం, మేలిం బంగారాలు వచ్చినాయి. అల్లుడు అలాంటి వాడు వచ్చాడు, కోడలు అలాంటివి వచ్చింది. మరి వీళ్ళందరూ రావడం బట్టి ఒకవేళ నిజంగా వాళ్ళు ఏమన్నా తేడా పడవాళ్ళు అయితే ఈ సువార్త మానేసి ఆ సువార్తకి వెళ్ళిపోతారు. మా కోళ్ళండి ఇలాగండి, మా అల్లుడు అండి మా పాపని హరాస్మెంట్ ఇంక ఈ సువార్త నాకు ఎక్కువైపోతుంది. దేవుడు నన్ను ప్రేమించాడు, అత్యధికంగా ప్రేమించాడు. ఏం చేద్దంటే ఈ బాధలు నాకు లేవు. వాళ్ళ ఆ కూతుర్లైనా వాళ్ళే, కొడుకులైనా వాళ్ళే నన్ను చూసుకుంటూ ఉంటారు. నా అల్లుడికి ఇప్పుడు ఒక 5 నిమిషాలు నేను టైం ఇచ్చి ఒక 25 లక్షలు కావాలంటే 5 నిమిషాల్లో పట్టుకుని నా ముందు పెట్టేస్తాను. హల్లెలూయా. ఇస్తాడని కాదు, ఆయనకున్న లక్షణం అది. హల్లెలూయా. చక్కటి బిడ్డలు, దేవుని ఆత్మ కలిగిన బిడ్డలు, వాళ్ళ ముఖాలు కడుక్కోకుండా అస్సలు మరి ముఖాలు కడుక్కున్న తర్వాతే కానీ, వాక్యం చదువుకున్న తర్వాత కానీ, ప్రార్థన చేసిన తర్వాతే కానీ బయటకు వస్తూ ఉంటారు బిడ్డలు. దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు, ప్రతీది గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మరి చెప్తా ఉన్నాడు, చిన్న బిడ్డలకు ఏం నేర్పించాలంటే అంగలార్పు విద్యను, వాక్యాన్ని నేర్పించాలి, ప్రార్థన అనుభవంలో నడిపించాలి. ఒకవేళ ఏ తల్లైనా ఈ నేర్పించకుండా ఉంటే కనుక ఏముంటుందంట? కిటికీల గుండా యవనస్తుల కోసం మరణము వేచి చూస్తూ ఉంటుంది. ఎప్పుడు మిగిదానని చూస్తూ ఉంటాడు. క్రైస్తవులలో ఆ సాతానుగాడు ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటాడు, ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. యోబు గ్రంథం చూస్తే రాయబడి ఉంటుంది, 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. సాధారణ నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే ఎవరైనా దొరుకుతారేమో తిరగడానికి వెళ్ళాను అంటే, నా యోగుని చూసావంటే చూశాను, ఆయనకి అన్ని సమృద్ధిని ఇచ్చావు కాబట్టి ఆయనకి ఎలా ఉన్నాడంటే, యోబు ఇంటి చుట్టూ ఏముందంట? కంచి. ఎందుకని కంచేశాడు? అతడు నీతిమంతుడు, అతను యథార్థవంతుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నీతిమంతులు ఇంటి చుట్టూరును, యథార్థవంతులు ఇంటి చుట్టూరు ఏముంటుందండి?
గట్టిగా మాట్లాడి మీ ఇంట్లో కంచెలు ఉండవులే, మా ఊర్లో ఉంటాయి. ఆ మేకల మందలకో లేదా దూడ మందలకో కంచెలు వేస్తారు. మీకేం కంచె ఉండదు, ప్రహరీలో ఉంటాయి. అలాగని కంచె అంటే ఏమనుకోవద్దు. అది దేవుడు ఆయన వేసిన కంచె ఎప్పుడు కూడా దాటిపోకుండా ఆయన మన క్రైస్తవ బిడ్డలందరికీ కూడా కంచె వేసి ఉంచుతారు. కాబట్టి మన బిడ్డల్ని ఎలా పెంచాలంటే మరి అంగలార్పు నేర్పేవారిగా ఉండాలి. హల్లెలూయా. నేను చాలా విషయాలు చెప్పాలంటే నా టైం అయిపోయింది కాబట్టి 5 నిమిషాలు ఉంది. 3 స్త్రీలు అంటే ఒక స్త్రీని చెప్తాను. మరి బైబిల్ గ్రంథంలో రోదే అనే చిన్నది ఉంది కదండి. అపోస్తల కార్యాలు చూసినట్లయితే ఆ చిన్నది పేతురు గారి సరసాల్లో వేశారు. సరసాలు అంటే చీకటి కొట్లు వేయలేదు, ఆయనకు బండాలు బిగించారంట. కింద కూర్చున్నాక ఎక్కడో రాయి, ఎదరకు వంగకుండా ఒక రాయి, ఈ పక్కన రాయి, ఈ పక్కన రాయి, వంగడానికి లేదు, కూర్చోవడానికి లేదు, నిలబడడానికి లేకుండా బండలన్నీ బిగించిన తర్వాత మరి సంఘస్థులు మీరు ఇలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఏం చేశారంటే మరి అనే ఒక ఆమె ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా ఒకవేళ అప్పుడు కూడా ఇలాంటి పోలీసు వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారని పసికట్టినకి సిబిఐ వాళ్ళు లాగా మరి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయడానికి చూస్తుంటారు. వీళ్ళు దూరంగా వెళ్ళి మరి అనే ఒక ఇంట్లోకి వెళ్ళి వాళ్ళంతా అత్యాసక్తితో సంఘ ఆ సేవకుడి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు. హల్లెలూయా. సేవకుడికి పేతురు గారు దేవతకు వచ్చి అన్ని విడిపించుకుని, బంధకాల నుంచి విడిపించుకుని అవన్నీ ఇనుప గొలుసులు అన్ని తుక్తునీలుగా చేసి మెయిన్ గోడు దాటించి రోడ్లో తీసుకొచ్చి వదిలిపెట్టినాయంట. ఆయన ఏమనుకుంటున్నాడంటే కళ అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ రోదే అనే చిన్నది సంఘములో పరిచారి చేసే స్త్రీ, చిన్న బిడ్డ, మన జెస్లిన్ అనుకుందాం. ప్రార్థనకి ఎవరు మా ఏరియాలో, మీ ఏరియాలో కాదు, పిల్లల్ని ఎవరు తీసుకురారు కదండి. ఆన్లైన్ ప్రేయర్ తీసుకొస్తారండి, లేదా శుభ్రంగా దుప్పుడు కప్పెట్టి వేసి చక్కగా వస్తారు. లేకపోతే ఆ ప్రార్థనా సమయానికి డిస్టర్బ్ ఉంటారని వాళ్ళు తీసుకురారు. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. కానీ రోజే నచ్చినది వీళ్ళందరూ కూడా అత్యాసక్తి, ప్రభువా పేతురు గారిని విడిపించండి, ఏమైనా సరే నువ్వు శక్తిమంతుడు, అది ఇదని ప్రార్థన చేస్తుంటే వీళ్ళ ప్రార్థన వీళ్ళు దేవదూత వెళ్ళి ఆయన్ని తీసుకొచ్చింది. హల్లెలూయా. రోదే అనే చిన్నది వచ్చిన తర్వాత పేతురు గారి స్వరం విని వీళ్ళతో చెప్తుంది, అయ్యో లేకండి అయిపోయారు, అయ్యగారు వచ్చేసారు, లేకండి ఆఫ్ చేసేయండి, ప్రార్థన ఆఫ్ చేసేయండి. రే పిచ్చిదారా ఎవరిని అంటే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ వీళ్ళ దగ్గర ఏం లేదండి, విశ్వాసం లేదు వస్తానని, అయినా ప్రార్థన ఆగట్లేదు. అయినా అతనే పేతురు గారు గట్టిగా స్వరం అయిన తర్వాత ఆ రోదే అనే చిన్నది సంతోషంతో తలుపు తీసి బయటకు తీసుకొచ్చిందంట. మరి అక్కడ సంఘంలో ఆ రోదే అనగా సాదృశ్యం ఏంటంటే రోజా, ఏంటి గులాబీ ఫ్లవర్ అన్నమాట రోదే అని. గులాబీ పువ్వు ఎంతమందికి ఇష్టమని అందరికీ ఇష్టమే కదా, ఇష్టం లేని ఎవరు అంటారా? ఆ రోదేకి సాదృశ్యం గులాబీ. హల్లెలూయా. మా మహారా కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నాను నేను, అంతే కదండి, అందంగా ఉంటుంది కదా. మరి ఆ బిడ్డ ఆ చక్కటి లక్షణాలు కలిగి ఉంది, ప్రార్థనా అనుభవం కలిగి ఉంది. అలా అమ్మ కూడా వచ్చింది కదండి, నేను అన్నదానికి ఏం తక్కువ లేదు. రోజే అనే దానికి సాదృశ్యం ఏంటంటే చక్కటి అందమైంది. రెండో మాటగా చూసినట్లే సువాసన కలిగింది. ఫ్లవర్లు అన్నిట్లకనే మంచి సువాసన కలిగిన బిడ్డ. కాబట్టి మరి ఆ లక్షణాలు బిడ్డలో కూడా ఉండాలంటే సువాసన అంటే మనం అనుకునేది ఈ సువాసన కాదు. ఇందాక ఒకరు చెప్తారు కదా, మరి మనకి విశ్వాసులు ఎలాగ ఉండాలంటే సువాసన కలిగిన వారిగా ఉండాలి. మరి సంఘానికి, మరి లోకానికి ఉప్పైన వారిగా ఉండాలి, వెలుగైన వారిగా ఉండాలి కదండి. ఆ హృదయం అనే చిన్నది ఆ హృదయం కలిగిన స్త్రీ. 3వ మాటగా చూసినట్లయితే ఆమెట పరిచర్య చేసే విధంగా ఉందంట. సంఘానికి పరిచర్య చేసే బిడ్డగా ఉంది కాబట్టి ఆ బిడ్డ ప్రార్థనలో కూడా ఉండి ఉంటుందని ప్రార్థనాపరమైన బిడ్డ అందుకే జెస్లిన్ అటు విధంగా మరి రోదే అనే చిన్నదానిలాగా ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించిన గాక.